హాయ్ అండి, వెల్కమ్ టు నా చిన్ని లోకం. ఇక ఈరోజైతే నేను గార్డెన్లో చేసుకునే చిన్న పని అండి, ఈజీగా మొక్కలు నాటుకోవడము. ఈరోజైతే ఈ కలబంద ప్లాంట్ రీపాట్ చేస్తూ ఇంకా బ్రహ్మకమలం మొక్కని కూడా నాటుకుంటున్నాను. అది ఎవరైనా తెలియని వాళ్ళ కోసమని మంచిగా అంటే సులువైన పద్ధతిలో ఎలా నాటుకుంటాము అన్నదైతే షేర్ చేస్తున్నాను. ఈ కలబంద కూడా నేను రీపాట్లో యూజ్ చేస్తాను, అది కూడా చూపిస్తానండి. ఇంకా ఈ మొక్క వచ్చేసి ఇది చాలా చిన్న పాటలోనే ఉంది. ఇంకా ఇదైతే చాలా అసలు కొమ్మలు ఎక్కువగా పెరిగిపోయాయి. ఎందుకంటే ఇది నేను నాటేటప్పుడు జస్ట్ ఒక కొమ్మ మాత్రమే నాటాను, అంటే ఒక మొక్క నాటాను చిన్నది, అది ఇంత పెద్దగా అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఇట్లా ఆకులన్నీ కట్ చేసి మట్టి చూస్తే చాలా గట్టిగా అయిపోయిందండి. ఎందుకంటే మనము టెర్రస్ గార్డెన్లో చాలా చిన్న చిన్న పార్ట్స్లో నాటుతూ ఉంటాం కదా, అందుకని ఎప్పుడైనా మట్టి కదిలిస్తూ ఉండాలి. ఇంకా ఈ మధ్యలో మేము 3 months వరకు లేము కాబట్టి ఆ మట్టి ఎప్పుడు కూడా కదిలించలేదు మా రాజేశ్వరి అయితే. అందు గురించని ఇప్పుడు మట్టి కొద్దిగా గట్టిగా ఉంది. ఇంకా ఇప్పుడైతే చూడండి, కొద్దిగా మట్టి నేను ఇట్లా కదిలిస్తూ ఇట్లా చేసేవరకు చాలా పొడి పొడిగా వచ్చేస్తుంది మంచిగా కూడా. ఎందుకంటే నేను ఇదంతా కూడా ఎండుటాకులండి, ఎక్కువ కూడా ఎండుటాకులు, వరి పొట్టు వీటిని యూజ్ చేస్తూ సాయిల్ మిక్స్ చేసుకుంటాను కాబట్టి మంచిగా నా గార్డెన్లో అయితే చక్కగా ఉంటుంది, పొడి పొడిలాడుతూ మట్టి ఎప్పుడైనా కూడా. ఇంకా ఇక్కడ ఈ కొమ్మలన్నీ కట్ చేసిన కొమ్మలన్నీ యూజ్ చేసి కూడా ఎట్లాంటి టిప్స్ మనం గార్డెన్లో యూజ్ చేయొచ్చు దానివల్ల అని నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఇది వచ్చేసి బ్రహ్మకమలం మొక్క అండి, ఇది కూడా చాలా పెద్ద పాటలోనే ఉంది. కాకపోతే ఇట్లా అంతా తులసి ఇందులో వచ్చేసింది, ఇంకా ఇవన్నీ రావడం వల్ల ఆ మొక్క పెరగట్లేదు. ఇంకా దాని ఆకుని కట్ చేసి ఇందులో పెట్టానండి. ఎంత చక్కగా గ్రో అయిందో చూడండి. అంటే ఇది జస్ట్ ఇట్లా ఆకు గుచ్చేస్తేనే మంచిగా నాటుకుంటుంది బ్రహ్మకమలం మొక్క. ఇంకా ఇక్కడ నేను ఇప్పుడు తీసేసిన సాయిల్లోనే ఇప్పుడు ఈ సాయిల్ అయితే చక్కగా మంచిగా ఉంది. ఇంకా దీంట్లో మనం కోకోపీట్ అవి ఏం కలపాల్సిన అవసరం లేదండి, జస్ట్ కొద్దిగా వేపపొడి వేసాను. ఇప్పుడు మీకు చూపించాను కదా, ఇందులోకే కొంచెం ఆవు ఎరువు, అలాగే నేను ఇంట్లో ఎప్పుడు గార్డెన్లో ప్రిపేర్ చేసుకునే ఎండుటాకులు కలిపినది, ఇంకా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ 2 కలిపింది, అది కూడా తీసుకున్నాను. ఇక ముందుగా పాటికైతే హోల్స్ పెట్టుకొని దాని మీద టైల్స్ పెట్టానండి. 2 టైల్స్ ముక్కలు కానీ కొబ్బరి చిప్పలు అట్లా పెట్టేసుకొని కొద్దిగా మట్టి వేసాను. అందులోకి ఇట్లా ఈ ఎండుటాకులన్నీ కూడా వేస్తానండి. ముందుగా నేను ఎప్పుడైనా సాయిల్ ఇట్లా మొక్కలు నాటుకునేటప్పుడు అయితే ఎక్కువగా ఈ ఎండుటాకులు గార్డెన్ నుంచి వచ్చినవన్నీ యూజ్ చేసి దానిపైన మట్టి వేస్తాను. అట్లా చేయడం వల్లనే మనం టెర్రస్ గార్డెన్లో చాలా ఈజీ లైట్ వెయిట్ కంపోస్ట్ అయితే తయారు చేసుకోగలుగుతాము, అన్ని కుండీలు కూడా. ఇక ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఈ బ్రహ్మకమలం మొక్క అండి, ఎంత బాగా ఉందో చూడండి, మంచిగా వేర్లు అన్నీ చక్కగా వచ్చేసాయి. ఇంకా ఇక్కడ ఒక వీడియో క్లిప్ మిస్ అయిందండి, అదేంటంటే కలబంద చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండుటాకులతో పాటు అది కూడా వేసాను. ఇప్పుడైతే ఈ మదర్ ప్లాంట్ ఇంకా దాని నుంచి నాటిన మొక్క 2 కూడా ఇందులో పెట్టేస్తున్నాను. ఇంకా మనం ఎండుటాకులు, కలబంద ఇవన్నీ వేసాం కదా, ఇప్పుడైతే మంచిగా చక్కగా నాటుకుంటుంది. ఇంకా త్వరగా మంచిగా ఫ్లవర్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. ఇక దీంతో పాటే ఇది జెడ్ ప్లాంట్ అంటారు కదా, అది కూడా ఇదొక వెరైటీ, దీన్ని కూడా వేరే రీపాట్ చేశాను. ఇంకా సాయిల్ కలిపింది ఉంది అనేసి. ఇంకా కలబంద మొక్కకైతే నార్మల్ సాయిలే వేసానండి. ఇప్పుడు ఆవు ఎరువు కలిపింది, కిచెన్ వేస్ట్ కలిపింది అయితే అసలు ఏది వేయలేదు, నార్మల్ మట్టినే దీంట్లోకి ఎండుటాకులు వేసేసాను. ఎందుకంటే దానికి ఎట్లాంటి బలం, పోషకాలు కూడా అవసరం లేదు, అది మంచిగా ఎదుగుతుంది కాబట్టి. ఇట్లా అండి, ఇంత ఈజీగా సాయిల్ మిక్స్ చేసి మొక్కల్ని చాలా సింపుల్గా నాటాను కదా. ఇక ఇప్పుడు మనం కట్ చేసినవన్నీ కొన్ని ఇట్లా యూజ్ చేస్తూ మీకు చూపిస్తూ ఉంటానండి డైలీ వీడియోస్లో. కొన్ని కలబంద ముక్కలని ఇట్లా కట్ చేసినవి సన్నవన్నీ కూడా. ఇది స్టార్ ఫ్రూట్ ప్లాంట్, దీనికి పోషకాల కోసం అనేసి ఇది మంచిగా ఫ్రూటింగ్లో ఉంది ఇప్పుడు, అందు గురించని దీనికి ఒక సైడ్ మట్టి కదిలించి అంతా కూడా ఇట్లా వేసేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే వర్షం కూడా స్టార్ట్ అవుతుంది, నేను ఈ పని చేస్తున్నప్పుడు అంతా ఇట్లా ఏదైనా ఒకటి మనం ఇచ్చుకుంటూ ఉండాలండి మొక్కలకు, అప్పుడైతేనే మంచిగా ఫ్రూటింగ్, ఫ్లవరింగ్ వస్తాయి, వచ్చినవి కూడా చక్కగా నిలబడతాయి. ఇట్లాంటి నా వీడియోలన్నీ కూడా మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతున్నాయి అని అంటే నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇంకా కొత్త వాళ్ళు కూడా కామెంట్స్ చేసి కొన్ని డౌట్స్ అడుగుతున్నారండి, వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అంటే నాకు అర్థమైంది ఏంటంటే నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఇలా అడుగుతున్నారు అనేసి నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది.
ఇక ఇలా చాలా రకాలుగా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. ఇక ఇప్పుడు చూడండి, ఇట్లా వర్షం అయితే మంచిగా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే సాయంత్రం ఇది. ఈ మధ్యలో చాలా రోజుల తర్వాత మళ్ళీ వర్షం పడుతుంది కాబట్టి మొక్కలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. ఇక వీలైన వాళ్ళైతే వర్షం నీళ్ళు కూడా దేంట్లోనన్నా పట్టుకొని మంచిగా ప్లాంట్స్కి యూజ్ చేయండి. దాంట్లో కూడా ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి మంచిగా పెరుగుతాయి మన మొక్కలన్నీ కూడా. ఇంకా నేనైతే మీకు కనిపిస్తున్న టబ్ ఉంది కదా, అందులో వాటర్ పట్టుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.